పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వినియోగించుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి ఏ విధంగా పూర్తి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏలూరు నగరంలోని స్ఫూర్తి భవన్లో సిపిఐ నేతల సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోయిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేస్తారు, ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు రామకృష్ణ. మరి చంద్రబాబు నాయుడు గారేమో బ్రహ్మాండంగా టీవీలో చెప్తా ఉన్నాడు, మాది స్మార్ట్ గవర్నమెంట్, నాకు అన్ని కంప్యూటర్లో కనపడతా ఉన్నాయి, ఏఐ కూడా వస్తుంది, క్వాంటమ్ రియాలిటీ చెప్తా అన్నాడు. మరి నువ్వు యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీకు నిధులు కేటాయించారు, కనీసం ఈ 6 మాసాల కాలంలో అందులో సగం కూడా తెచ్చుకోలేకపోయినావు, ఇక్కడున్న నిర్వాసితులకు ఇవ్వలేకపోయినావు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేకపోయినావు. అంటే ఇంతకంటే ఘోరమైన విషయం అవుతుంది అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన నిధులు కూడా మీరు సక్రమంగా డ్రా చేసుకోలేని పరిస్థితుల్లో పోలవరం 2027 నాటికి ఏ రకంగా మీరు కంప్లీట్ చేస్తారు? అసలు మీరు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తారా లేదా? అంతవరకు నీళ్లు పెడతారా లేదా? అదేవిధంగా ఈ నిర్వాసితులు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుందేనే, వాళ్ళ సమస్య మీరు గుర్తించారా? వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరా? వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వరా? అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మీరు వారికి ఏదైతే చేస్తామన్నారో చెప్పిన కూడా మీరు చేయడంలే. కాబట్టి ఏమంటే పోలవరం విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది.